భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 5/4/2020 స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష అష్టమి శనివారం అష్టమి ఈరోజు రాత్రి 12:31 ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:27 వరకు వర్జన్ రాత్రి 10:14 11:48 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 5:56 నుండి 7:33 వరకు సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:10 అమృత గడియలు ఉదయం 5:56 నుండి 7:30 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు అధిగండ యోగం రాత్రి 12:42 భద్ర మధ్యాహ్నం 1:09 భవ రాత్రి 12:31 రేపు శ్రీరామనవమి సీతారామ కళ్యాణం రేపు శ్రీరామనవమి కాబట్టి ఈరోజు అష్టమైంది కాబట్టి ఈరోజు చక్కగా అంకురార్పణ ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ కళ్యాణాలు మేము కూడా హైదరాబాదు విజయవాడ ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోండి. కళ్యాణాలకు కావాల్సినటువంటి వాళ్ళు నా ఫోన్ నెంబర్ 951557553335 వి సీతారామాచార్యులు కాబట్టి సంప్రదించండి. సీతారాముల కళ్యాణ వైభవాన్ని అంతా కూడా మీరు ఆచరించండి. ఈరోజు దేవాలయాల్లో అంకురార్పణ ధ్వజారోహణ అనే కార్యక్రమాలు ఈరోజు రాత్రి జరుగుతాయి. రేపు సీతారాముల కళ్యాణం అభిజిత్ లగ్నంలో రేపు ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. అభిజిత్ లగ్నంలో సుముహూర్తం అది ప్రారంభమై చక్కగా సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం కోసం రేపు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ సీతారామ కళ్యాణాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయాల్లో జరిగే కళ్యాణాల్లో పాల్గొని అందరూ కూడా తరించండి. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారు రుణాలు చేయవలసి రావడం రుణాలు మంజూరి కాక ఇబ్బంది పనులు వాయిదా పడే అవకాశం విచారం. వృషభ రాశి వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం అధిక శ్రమ ఇబ్బందికరమైన వాతావరణం వృత్తిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం. మిథున రాశి ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. సమయాన్ని నిద్రపోవడం భుజించడం చేయాలి. ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దేవాలయ దర్శనం మీకు మేలు చేసే అవకాశం. కర్కాటక రాశి శుభకార్యప్రాప్తి సంతాన ప్రాప్తి ధనవృద్ధి ప్రశాంతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారికి బంధు సంగమం స్వల్పంగా ధనలాభాలు జాయింట్ వ్యవహారాలు పరిష్కారం కాక ఇబ్బందులు. కన్యారాశి పాపకార్య చింతన జాయింట్ వ్యాపారులతో వైరము అప్పులు వాళ్ళ రుణదాతల యొక్క ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశం. తులారాశి ప్రభుత్వ సమస్యలు దుష్టులు కలయిక శ్రమ మానసిక ఆందోళన. వృశ్చిక రాశి కీర్తిలాభం సన్మానాలు ధార్మిక చింతన వృత్తి వ్యాపారాల్లో కొంచెం లాభాలు అయినప్పటికీ ధనం దుర్వినియోగం కావడం ధనాన్ని పొదుపు చేయలేకపోవడం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం. ధనస్సు రాశి వాహన యోగం స్త్రీలాభం మానసిక ఆనందం. మకర రాశి వృధా సంచారం ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం అనుకోని ధనం చేతికందే అవకాశం. కుంభరాశి మానసిక ప్రశాంతత వృత్తి వ్యాపారాల ధనలాభం దూర ప్రయాణాలు అనుకోని అతిథుల రాక. మీనరాశి విద్యాభివృద్ధి ధనానికై ప్రయత్నాలు చేసే పనులు ఆటంకాలతోటి అధిక శ్రమతో పూర్తయ్యే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే పరార్ధి ఓం పరార్ధయే నమః. విశిష్టమైన విభూతులు కలవాడు కనుక పరార్ధి అనబడ్డాడు పరమాత్మ. దివ్య ఆత్మానాం విభూతయ అని నా యొక్క విభూతులు దివ్యములు అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ మాటకి సరిపోతుంది. పరార్ధయే నమః సాధన సారాంశం ఆ విధంగా ఉంది కాబట్టి విభూతులు తెలిసినవాడు ఎవరైనా ఉన్నారా అంటే భగవద్ విభూతులు తెలిసినటువంటి వాడు సూర్యుడు చంద్రుడు సాగరుడు గంగానది హిమాలయాలు అగ్ని వాయువు నారదు మొదలైన అందరికీ కూడా వాళ్ళు సాధనకు తన దృష్టిని కేంద్రీకరించి ధ్యానించినచో క్రమక్రమంగా సర్వవ్యాప్తిగా వాసుదేవ పరబ్రహ్మ స్వరూపం జ్ఞానము కలుగునని భావించగలుగును అని పరార్ధయే నమః. దివ్య విభూతులు కలిగినటువంటి పరమాత్మ పరార్థము ఆయనే ఆధారము అని అర్థం అన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.